చక్కెర వేసి ఇందులోనే ఇది కడిగేసిన ముక్కలు వేయాలి, అల్లం వేసి గ్రైండర్ పడితే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి అట్లా బబ్బులు ఉంటుంది. మళ్ళీ కొన్ని వాటర్ పోసి పట్టాలి, వడపోసి కూడా తర్వాత వాటర్ పోసి పట్టి నిమ్మరసంలో పోసినాక చాయ్ ఆడపోస్తే జాలు పట్టి ఆడపోస్తే ఫిల్టర్ అవుతుంది, మొత్తం కసరు ఉండదు ఏముండదు, మంచిగా కనిపిస్తుంది, తాగితే మంచిగా ఉంటుంది. సరే చెయ్యి. అయ్యో ఇందులో ఏం పోసినావు? నీళ్ళు కూడా పోసినావా? నీళ్ళు పోసి గ్రైండర్ వేసినావా? అల్లము చక్కెర కలిపి కొంచెం నీళ్ళు పోసినావా? లేకపోతే గట్టిగా ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు పోస్తేనే గ్రైండర్ అవుతుంది, మెత్తగా అయిపోతుంది. నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు పోసిన తర్వాత మనకు తగినంత నీళ్ళు పోసుకొని. అల్లం ఎంత వేసుకోవాలి మరి? ఏమైనా కొలత ఉంటుందా? అందాజకి వేసిన ఇప్పుడు ఒక 4-5 నిమ్మకాయలు అయితే ఒక 2 ముక్కలు గింత వేస్తే అయిపోతుంది. అట్లా ఇట్లా